సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు. సింగరేణి ఏరియా హాస్పిటల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన సింగరేణి సంస్థకు డైరెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ పోట్రు. సింగరేణి పరిధిలో లేని డిమాండ్లతో కూడిన సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొనవద్దు. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ విజ్ఞప్తి. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దామని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకుల పిలుపు. నజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు. సింగరేణి సంస్థలో సీఎంపీఎఫ్ ఆధ్వర్యంలో ప్రయాస అనే ప్రత్యేక కార్యక్రమం. కార్మిక వర్గం పోరాట సాధించుకున్న చట్టాల్ని కాపాడుకోవడానికి కార్మిక వర్గం జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు రేపు తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయడం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మికులు సమ్మెకు సమాయత్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే అక్కడ డక్కక మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో గోదావరిఖని 2A గనిపై ఆర్జీవన్ ఏరియా వర్క్ షాప్ లో గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి బుధవారం సింగరేణి కార్మికులంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఈ గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టీయు సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, మిర్యాల రాజిరెడ్డి, తుమ్మల రాజిరెడ్డి, కె సదానందం, కె విశ్వనాథ్, మడ్డి ఎల్లాగౌడ్, కె స్వామి, ఆరేలి పోషం, రంగు శ్రీనివాస్, నూనె కుమరయ్య, వడ్డేపల్లి శంకర్, పర్లపల్లి రవి, పోలాడి శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, ఆసరి మహేష్, నంది నారాయణ, సమ్మయ్య, సదానందం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. జరగబోయే సమ్మె దేశవ్యాప్త సమ్మెను ఇటు ఏదో మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో ఉన్న 50 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఏదైతే కార్మికులు, కక్షకులు, రైతు సంఘాలు, అదేవిధంగా సింగరేణిలో కూడా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో రేపు సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెను ప్రతి ఒక్క కార్మికుడు విజయవంతం చేయాలి. ఏదైతే మోడీ చేస్తున్న ఈ 4 లేబర్ కోడ్లను అమలైతే కార్మికులు పూర్తిగా కట్టు బానిసలయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా కట్టు బానిసలుగా తయారు చేసే ఈ 4 కోడ్లను వ్యతిరేకిస్తూ రేపు ఒక్కరోజు సమ్మెను ఈ సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా, అదేవిధంగా మోడీకి తగిన బుద్ధి చెప్పి ఈ సమ్మె చేసి ఈ కార్మిక లోకమంతా ఐక్యంగా ఉండి ఏదైతే గతంలో చేసిన సమ్మెలకు ఖచ్చితంగా ఈ సమ్మె కూడా విజయవంతం చేసి సింగరేణిలో ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కార్మిక లోకాన్ని కోరుతా ఉంది. రేపు జూలై 9న దేశవ్యాప్తంగా 50 కోట్ల కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనబోతా ఉంది. ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 44 చట్టాలను కుదించి 4 కోడ్లుగా ఏదైతే తీసుకొస్తున్నాడో దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం 50 కోట్ల కార్మిక వర్గం రేపు సమ్మెలో పాల్గొనబోతా ఉంది. కాబట్టి ఇక్కడ సింగరేణి కార్మికులు కూడా రేపు ఖచ్చితంగా ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీకి ఒక చెంపపెట్టులాగా చేయవలసిన బాధ్యత సింగరేణి కార్మిక వర్గం పైన ఉంది. సింగరేణి కార్మిక వర్గం అనేక పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి చరిత్ర ఉంది. తెలంగాణ సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా ఇవాళ ఈ 4 కోడ్లకు తీసుకొస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సింగరేణి కార్మిక వర్గం కూడా రేపు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఐఎఫ్టీగా, జేఏసీగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు సింగరేణిలో ఐఎన్టీసీ, జేఏసీగా అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరుగుతుంది. కార్మికుల మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో 44 చట్టాలను 4 చట్టాలుగా మార్చుతూ మరి
ఈ కార్మిక ద్రోహిగా కార్మికులను ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా కార్మిక చట్టాలను మార్చే విధానం దాన్ని వెంటనే తిప్పికొట్టే విధంగా మోడీ గద్దె దిగొచ్చినట్టుగా సింగరేణి పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి సిద్ధమైంది. ఖచ్చితంగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటారు. జూలై 9 సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులందరూ 42,000 మంది కార్మికులు రేపు సమ్మె చేస్తాం సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మోడీ ప్రభుత్వము సింగరేణి కార్మిక చట్టాలన్నీ మార్చి 44 కోట్లను 4 కోట్లుగా మార్చినందుకు నిరసనగా ఈ 4 కోట్ల ద్వారా కార్మికవర్గం చిన్న భిన్నమవుతుంది. కనీసం మాట్లాడే హక్కు కూడా కార్మికవర్గానికి ఉండదు. రేపు దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సింగరేణి కార్మికులు అంటే ఒక చైతన్యానికి స్ఫూర్తి కాబట్టి రేపు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోడ్లకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికవర్గం నిలబడి కొట్లాడాలని తెలియజేస్తూ, అట్లాగే ఈ 4 కోట్ల ద్వారా అమలైతే సింగరేణి కార్మికులకు కానీ భారతదేశంలో ఏ కార్మికవర్గానికి కూడా మేలు జరగదు. ఇవన్నీ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు. ఏదైతే చికాగో పోరాటంలో 24 గంటల పని విధానానికి 16 గంటల పని విధానం తెచ్చుకున్నామో ఇప్పుడు కూడా మరొకసారి చికాగో పోరాటాన్ని చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ, సింగరేణి కార్మికులు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున ఒక బొగ్గు పిల్ల కూడా పైకి రాకుండా అందరూ కూడా చేయాలని సమ్మెయాలని తెలియజేస్తూ, అట్లాగే సింగరేణి యాజమాన్యం వల్ల కుట్ల ప్రయత్నాలు చేస్తుంది. ఈ సింగరేణిలో జరిగే సమ్మెను విచ్ఛిన్నం చేయాలని నిర్వీర్యం చేయాలని సింగరేణి అధికారులు ప్రయత్నం చేస్తారు. తస్మత్ జాగ్రత్త సింగరేణి అధికారులారా, రేపు ఈ కోడ్లు అమలైతే కూడా మీరు కూడా ఈ అధికారులు కూడా తగ్గుతారు. 4 ఉన్న కాడ 1 అవుతారు, 10 మంది ఉన్న కాడ 2 అవుతారు. కాబట్టి మీకు కూడా దెబ్బతలదు. కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా సంఘాలు చూస్తూ ఊరుకోవాలని తెలియజేస్తూ, అధికారులు కూడా దయచేసి కలిసి రావాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జై తెలంగాణ. భారత కార్మిక వర్గం బ్రిటిష్ పీరియడ్ నుండి 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి భారతదేశంలో కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేని పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఈ యొక్క 4 కోడులు అమలైన తర్వాత భారతదేశంలో కార్మిక వర్గానికి సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, జీతాలు పెంచుకోవడానికి హక్కులు కానీ ఎలాంటివి ఉండవు. ఇది పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా పెట్టుబడిదారులకి రాయితీలు కలిగించడానికి ఈ కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఉన్నారు. అట్లనే ఈ దేశంలో రైతాంగం కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతాంగం పైన రైతులకి వ్యవసాయం చేసుకునే హక్కు లేకుండా పారిశ్రామికవేత్తలు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి కార్పొరేట్ వ్యవసాయం చేసుకునే అవకాశం కలిగించడం కొరకు నల్ల చట్టాలను తీసుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పోరాడి ఢిల్లీలో వేలాది మంది రైతులు నెలల తరబడి పోరాటం చేస్తే కరోనా పీరియడ్లో కొన్ని వందల మంది రైతులు చనిపోయినా ధైర్యంగా నిలబడి ఆ పోరాటం చేయడం వలన నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగొచ్చి నరేంద్ర మోడీ రైతులకు క్షమార్పణ చెప్పి ఆ నల్ల చట్టాలను రద్దు చేసుకున్నాడు. అదే పద్ధతిలో ఇవాళ కార్మిక వర్గం కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ టోకెన్ సమ్మెతోటి ఒక్కరోజుతో కాదు, రేపు అవసరం వస్తే ఇంకా నిరవధిక సమ్మెలు కూడా చేసి ఈ దేశంలో కార్మిక హక్కులు కాపాడుకోవడానికి అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు అందరూ కలిసి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి కార్మికులతో పాటు రైతాంగం కూడా మద్దతు ఇస్తూ ఉంది. కాబట్టి సింగరేణి కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఐక్యంగా రేపు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి ఈ 4 కోడులు రద్దు చేసుకోవాలి.
44 చట్టాలను కాపాడుకోవడానికి ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా జేఏసీగా సింగరేణి సంస్థకు డైరెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ పోట్రు ఆర్జీవన్ ఏరియాకు మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా సింగరేణి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్లో అవుట్ పేషెంట్స్ మరియు ఇన్ పేషెంట్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సింగరేణి ఏరియా హాస్పిటల్లో గుండెకు సంబంధించిన క్యాత్ ల్యాబ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ మొత్తం వార్డులు తిరిగి తనిఖీ చేశారు. హాస్పిటల్లో జనరల్ సర్జన్, ఈఎన్టీ డాక్టర్ల కొరత ఉన్నందున త్వరగా నియమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్సల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డీజీఎం సివిల్ వరప్రసాద్, డీజీఎం వర్క్షాప్ జితేందర్ సింగ్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, హాస్పిటల్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రీనివాస్, పీఓ ఏబీ మురళి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సింగరేణి పరిధిలో లేని డిమాండ్లతో కూడిన సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొనవద్దని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మంగళవారం జీఎం మీడియాతో మాట్లాడారు. జాతీయ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో ఒక డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కానీ సింగరేణి పరిధిలో కానీ రావని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి కోల్ ఇండియా పరిధిలోని డిమాండ్ల కోసం సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని సంస్థను నష్టపరచొద్దని కోరారు. సింగరేణిలోని సమస్యని చర్చల ద్వారానే పరిష్కారం చేసుకుంటూ రావడం జరిగిందని, ఇప్పటి వరకు చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం చేసుకుంటూ సమ్మె లేని సింగరేణి సంస్థగా ఉన్నామని తెలిపారు. సింగరేణి సంస్థ లక్ష్యాలను సాధించే క్రమంలో కార్మిక వర్గం సమ్మె చేయడం మూలంగా సంస్థకు 76 కోట్ల నష్టం వాటిల్తుందని, కార్మికులు 13 కోట్ల జీతాలు నష్టపోతారని, అలాగే 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుందని వెల్లడించారు. సింగరేణికి సంబంధం లేని సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనవద్దని కార్మిక సంఘాలు కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్తే. రేపు 9 జూలై నాడు కొన్ని జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం తరపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మన సింగరేణి సంస్థకు కార్మికులకు సంబంధించిన ఏ సమస్యలున్నా కానీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని జీరో స్ట్రైక్తోని ఎన్నో సంవత్సరాలు మనం నడుపుతూ వచ్చాము. ఆ రకంగా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఏ అంశమైన చర్చల ద్వారా చేసుకున్న ఘనత సింగరేణి కార్మికులది, సింగరేణి యూనియన్ నాయకులది, సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని. అట్లాంటి పరిస్థితులలో రేపిచ్చిన 8 డిమాండ్లు అవుతున్నాయో అందులో ఒక 4 డిమాండ్లు అవుతున్నాయో అవన్నీ కోల్ ఇండియాకి సంబంధించినవి, మన సింగరేణికి సంబంధించినవి కాదు. అట్లనే ఇంకొక 4 డిమాండ్లు అవుతున్నాయో లేబర్ కోడ్స్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, అది సింగరేణి యాజమాన్యం కానీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేనివి. ఈ రకంగా సింగరేణి పరిధిలో లేని అంశాలను వాటిని పట్టుకొని రేపు పిలుపునివ్వడము దురదృష్టకరం, కార్మికులకు అన్యాయం చేసినట్లయితుంది. అందువల్ల రేపు కార్మికులు కానీ యూనియన్ నాయకులు కానీ వారి యొక్క మనస్సాక్షిని ఆలోచించి, ఇది కాకుండా కార్మికులు ప్రతి మైన్ కూడా కొన్ని గనులకు నిర్దేశించిన లక్ష్యాలు, మైన్ టార్గెట్లు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వర్షాలు ఉండడం వల్ల కొంత వెనుకబడి ఉన్నాం. కంపెనీ పరంగా కానీ ఆర్జీవన్ ఏరియా పరంగా కూడా మనం కొన్ని మైన్లు వెనుకబడి ఉన్నాం. వీటన్నిటి కారణాల దృష్ట్యా చూసుకొని మన కంపెనీని కాపాడడం కోసము రేపు అందరూ విధులకు ఆధార్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా మనము ఒక రోజున కంపెనీ కనుక మనం స్ట్రైక్ చేసినట్టయితే సుమారుగా కంపెనీకి 76 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. కార్మికులేమో 13 కోట్ల రూపాయలు వేతనాల పూర్వకంగా నష్టం పోతారు అన్యాయంగా మనకు సంబంధించలేని కారణాలకు. ఇది కాకుండా ఒకరోజు 2 లక్షల టన్నుల యొక్క మనము ఉత్పత్తి నష్టం వాటిల్లి మనం ఈ సంవత్సరం సాధించిన లక్ష్యాలను సాధించుకోవడంలో దీని మీద ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల కార్మికులు, యూనియన్ నాయకులు మన యొక్క మనస్సాక్షిని ఉపయోగించుకొని మన కంపెనీకి సంబంధించలేని ఈ యొక్క అంశాలకు సంబంధించిన ఈ స్ట్రైకుకి దూరంగా ఉండి విధులకు హాజరై మన యొక్క మైన్ టార్గెట్లను సాధించి కంపెనీని కాపాడుకోవడంలో కృషి చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్. గోదావరిఖన్ ప్రెస్ క్లబ్లో మంగళవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు టి శ్రీనివాస్, జి రాములు మాట్లాడారు. కేంద్రంలో ప్రధానంగా బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ శక్తుల అనుకూలమైన విధానాలను నిరసిస్తూ జూలై 9న సమ్మె జరగబోతోందని, కార్మిక వర్గం 139 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పార్లమెంట్లో కరోనా సమయంలో 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, ప్రధానంగా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు వాళ్ళ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఐ కృష్ణ, పూగుల శేఖర్, ఏడుకొండలు, ఈ నరేష్, మాతంగి రాయమల్లు, బి అశోక్, ఐ రాజేశం, జి మల్లేశం, రాజనరసు, రాయపోచన్, దామోదర్ రెడ్డి, ఎస్ ప్రసాద్, దుర్గం పోచయ్య, సారయ్య, రాజబాబు, ఎడ్ల రవికుమార్, సుందిల్ల స్వామి, ధర్మేందర్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. జరగబోయే
9 నాడు సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మా అఖిలపక్ష కమిటీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ భారతదేశంలో గత 136 అంటే సంవత్సరాల క్రితం నుంచి అనేక పోరాటాలు చేసి 44 కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ గత 11.5 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఇలా సింగరేణి కూడా ప్రైవేటీకరణ చేసే భాగంగా ఉంది. కాబట్టి కార్మిక వర్గం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తూ మిత్రులారా, ఇలా పేపర్లో కూడా ఇచ్చిండు. ఇలా మినరల్స్ను ఆయుధాలుగా వాడుకోవద్దు, మరి దాన్ని ఇతరత్ర ఉపయోగకరమైనటువంటి అంశాలను వాడుకోవాలని పిలుపునివ్వడం కూడా జరిగింది బ్రిక్స్ దేశాలలో. అదే మోడీ మరి ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ జార్ఖండ్లో కానీ మరి ఉన్నటువంటి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి అది మన జార్ఖండ్ అండ్ అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా రేపు అంటే జూలై 9న దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మెకు బంద్కు పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలు అవుతున్నాయో వాటికి నిరసనగా సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా 4 లేబర్ కోడ్లు ఏవైతున్నాయో దేశంలో కార్మిక వర్గం 135 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను మార్చి పార్లమెంటులో కరోనా సమయంలో 4 లేబర్ కోడ్లుగా మార్చింది. దీని యొక్క సారాంశం ఏమిటంటే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని, అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి క్రమంలో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా తమ ఆధీనంలోకి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కొంటున్నటువంటి సమయంలో వాళ్ళ పెట్టుబడులకు, అదేవిధంగా వాళ్ళ లాభాలకు గ్యారంటీ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో మార్పు చేయటం వల్ల మార్పు చేయాలనేటువంటిది బీజేపీ ప్రభుత్వాన్ని కోరాయి. ఆ మేరకు సవరణ జరిగాయి. తద్వారా వాళ్లకు కార్మిక వర్గానికి అయితే సమ్మె హక్కు ఉందో, సంఘ హక్కు ఉందో, అదేవిధంగా ఇతర సౌకర్యాల కోసం 8 గంటల పనిదినం ఏదైతుందో వీటన్నిటిని కూడా మార్చి ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం, కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాల కోసం ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దేశభక్తి, జాతీయత, స్వదేశీ పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, సహజ వనరుల్ని అన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పి కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కూడా మార్చడం ద్వారా కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే రేపు సమ్మె 4 లేబర్ కోడ్లను మీరు రద్దు చేయండి, వాపసు తీసుకోండి, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ ఆపండి, ఇవాళ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా స్కీమ్ వర్కర్లని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ల మీద రేపు సమ్మె జరగబోతా ఉంది. అయితే వాళ్ళ దేశంలో ఇప్పటికే 23వసారి వాళ్ళ దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానం విధంగా లేవు, కేవలం గుర్తింపు సంఘాలుగా ఉండి సమ్మె పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. కనుక ఈ ఒకరోజు టోకెన్ సమ్మెలతోటి ప్రభుత్వ విధానాలు మారవు. రైతాంగ స్ఫూర్తితోటి, ఢిల్లీ రైతాంగ స్ఫూర్తితోటి 365 రోజులు మొత్తం రైతాంగం రైతుల ప్రైవేట్ అది సాధ్యమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజశేఖరుడి బాటలోనే రామగుండంలో రాజన్న పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, కాల్వలింగస్వామి, గట్ల రమేష్, కళ్యాణి, సింహాచలం తదితరులు ఉన్నారు.
యూత్ కాంగ్రెస్ విజయవర్గ ఇన్ఛార్జి నజీముద్దీన్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం జరపడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి కేంద్రంలో దాదాపుగా 32 ఎంపీ సీట్లు అందించిన ఘనత రాజశేఖర రెడ్డికి. ఈరోజు పేదవాడు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ చేసిందంటే ఆ ఫీజు రియంబర్మెంట్ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డికే చెందుతుంది. మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఎంత న్యాయం చేసినారంటే అనగాన వర్గాలు ఈరోజు ఇంత పెద్ద పెద్ద చదువుతారంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. మరి ముఖ్యంగా 108 కానీ 104 కానీ ఇంకా ఏదైతే ఇందిరా మిల్లు కానీ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డిదే. మరి ఆ ఆశయాలు కొనసాగుతూ ఇక్కడ రాష్ట్రాలు అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు. దాదాపుగా 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. దానిలో భాగంగా మరి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ రాము నియోజకవర్గం యువతులు అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు సహకరించి అభివృద్ధి పథకంలో మీరు ముందుండాలని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలకు జవాబుదారం కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరి మరొకసారి ఈ యొక్క జయంతి పురస్కరించుకొని మరి యొక్క మంచి కార్యక్రమం చేసిన యూత్ గారు రామగుండం ఏరియా 1 జనరల్ మేనేజర్ కార్యాలయ సమావేశం హాల్ నందు సామాజిక భద్రతా వినియోగాన్ని హామీగా కల్పించేందుకు గాను సింగరేణి సంస్థలో CMPF ఆధ్వర్యంలో ప్రయాస్ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మార్జివన్ GMD లలిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా భవిష్య నిధి పెన్షన్ దావాలను తక్షణ పరిష్కారానికి సంబంధించి చురుకైన చర్యలు తీసుకోవడం ద్వారా జీరో పెండెన్సీ సాధించడం ముఖ్య లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో CMPF రీజనల్ కమిషనర్ 1 హరి చప్పాచారి, CMPF రీజనల్ కమిషనర్ 2 కె గోవర్ధన్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు కలిసి చేసుకునే పండుగ పీర్ల పండుగ. పీర్ల పండుగలో హిందూ ముస్లింలు పాల్గొని చౌరస్తా ప్రాంగణంలో నిలిచిన పీర్లను దర్శించుకుని పీర్లకు కుడుకలను వేస్తూ దస్తీలు కడుతూ మొక్కులు తీర్చుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పీర్ల వద్దకు వచ్చి పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మొహర్రం వేడుకలను చూడడానికి వచ్చిన వారికి సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆధ్వర్యంలో సర్బత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహర్రం వేడుకల విశిష్టతను వివరించారు. చంద్రశేఖర్ నగర్లో మొహర్రం నిర్వహిస్తాం. మమ్మల్ని పుట్టినీళ్ళు అంటారు. చిన్నప్పటి నుంచి సవాళ్ళు దేవుళ్ళని పెట్టుకుంటాను. 20 సంవత్సరాల నుంచి పెడతాను. మాకు 30-35 సంవత్సరాలు వచ్చినాయి. ఎవరి సాయం లేకుండా మేము పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం గోదావరి కంటే మేము చేసినంత వైభవంగా ఎవరు చేయలేరు. మాకు దేవుడు అంటే బాగా ఇష్టం. అందరం మీ చిన్న పిల్లలప్పటి నుంచి మేము ఈ దేవుడిని ఎత్తుకొని ఇప్పుడు మాకు 30-35 సంవత్సరాలు వచ్చేదాకా ఒక్కటిగా ఉండి కలిసిమెలిసి ఈ పండుగ నిర్వహిస్తున్నాం. మా తాత ముత్తాతల కానుంచి ఇది ఏంటిదని వీటి చరిత్ర తెలుసుకొని మాకు ఎట్లా ఇది వచ్చిందని ఇదంతా తెలుసుకొని మేము 35 ఏళ్ళు వచ్చే వరకు ఇదంతా తెలుసుకొని ఇదంతా నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమావేశపు హాల్ నందు కొన్ని కార్మిక సంఘాలు జూలై 9వ తేదీన తలపెట్టిన ఒకరోజు సమ్మె గురించి ఆర్జీవన్లోని వివిధ గనులు మరియు డిపార్ట్మెంట్ అధికారులతో ఆర్జీవన్ జీఎం శ్రీ లలిత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొన్ని కార్మిక సంఘాలు జూలై 9వ తేదీన తలపెట్టిన ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, దీనికి సంబంధించిన కార్మికులకు సంబంధించిన ఏ అంశమైనా కూడా సింగరేణి పరిధిలో లేనివి అని సమ్మె ఆలోచన విరమించి విధులకు హాజరు కండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో SO2 జీఎం ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఏజెంట్ సిలికా శ్రీనివాస్, రమేష్, OC5 ప్రాజెక్టు అధికారి రమేష్, ACMO డాక్టర్ అంబిక, అధికారులు శివనారాయణ, జితేందర్, పైడీశ్వర్, జితేందర్ సింగ్, ధరలక్ష్మీభాయ్, అనిల్ గబాలే, పర్సనల్ అధికారులు వేణు, శ్రావణ్ కుమార్, హనుమంతరావు, రాజేష్, వరిప్రసాద్, వీరారెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత, అభివృద్ధి ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 8వ కాలనీలో ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండెటి రాజేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముందుగా వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. వైఎస్ చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి గారు, జక్కుల దామోదర్ గారు, సట్ల సదానంద, మార్కరాజు, దేవనపల్లి చక్రపాణి, హనుమ, రాములు, బండారు తిరుపతి, రేషవేణి కేశవులు, సారయ్య నాయక్, ఇరికి మహేష్, మెరుగు రాజేష్, తాటిపల్లి దేవయ్య, పరకాల ప్రశాంత్, పూజారి రాకేష్, మేకల అజయ్, మోత్కు అవినాష్, మారం కుమార్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం గోదావరికని సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు తుంగిపిండి మల్లేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ కోటంరాజు గారు హాజరై సమ్మె బుక్లెట్లను విడుదల చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కేంద్ర చట్టం 1996తో పాటు అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979లను మార్చి కార్మికులకు అన్యాయం చేస్తుందని తెలిపారు. ఈ చట్టాల రక్షణ కోసం జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కార్మికులను కోరారు. అదేవిధంగా కార్మిక సంఘాల ప్రతినిధులతో వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీ నియమించాలని, బోర్డు నిధులు దుబారా కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వేలుపుల కుమారస్వామి, నాయకులు పరమేష్, మోహన్, కిషన్, కనకయ్య, మల్లేష్, శ్రీనివాస్ తదితర కార్మికులు పాల్గొన్నారు. రామగుండం మండల టీఎన్జీఓ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ఎన్టీపీసీలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ హాజరై నూతన శాఖ కార్యవర్గ అధ్యక్షులు డి జగన్, కార్యదర్శి పి కృష్ణ, కోశాధికారి డి రవితేజ మరియు ఇతర కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ మాట్లాడారు. సంఘం బలోపేతానికి ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి సత్యనారాయణ, సందీప్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కుమరయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలని డిపిఎం వెంకటరమణ అన్నారు. స్వశక్తి మహిళా సంబరాలను పురస్కరించుకొని కమాన్పూర్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మంగళవారం ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఆదివారం మండల సమైక్య ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపిఎం వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం కల్పిస్తున్న వంటి ఇందిరా మహిళా బస్, మహిళా క్యాంటీన్, పెట్రోల్ బంకు, సోలార్ యూనిట్స్ వంటి ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. 10 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళా శక్తి మండల అధ్యక్షురాలు నంది శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీఎం శైలజ, శాంతితో పాటుగా వివోలు, సీసీలు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. పీకే రామయ్య కాలనీకి చెందిన 23 సంవత్సరాల యువకుడు ప్రవీణ్ గత 6 నెలలుగా పచ్చకామల వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రం కావడంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు లేని దుస్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న నీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పల్లెర్ల రమేష్ గౌడ్ నీడ మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి హైదరాబాద్ వెళ్లి చికిత్స తీసుకోవడానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దీంతో నీడ సంస్థ తరపున 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు. స్పందించిన స్థానికులు సంజిత్, గణేష్, అష్రఫ్ అలీ, జీ సాగర్, ఎండీ జలీల్ పాషాలు కలిసి 2,500 రూపాయలు అందించారని, మొత్తం బాధితునికి 7,500 రూపాయల సహాయం అందిందని తెలిపారు. ఈ కార్యక్రమం నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ స్థానికులు ఉన్నారు. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్, నీడ స్వచ్ఛంద సంస్థ. ఈరోజు గోదావరికంలోని పీకే రామయ్య, ఎన్టీపీసీలోని పీకే రామయ్య కాలనీలో నివసిస్తున్న 23 ఏళ్ల యువకుడు తను లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. తనకు బిల్రూబిన్ అంటే పస్కలు 20% వచ్చింది. మామూలుగా 2-3 ఉండేది. 20% రావడంతో తన కళ్ళు మొత్తం పస్కలు అయిపోయి ప్రతిమలో ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ అందుతున్నా కూడా తనకి ఇతర ఖర్చులకు, మందులకు డబ్బులు బయట అవుతున్నాయి. వాళ్ళ నాన్న కూలి పని చేసుకుని బతుకుతాడు. సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పుడు ఫర్దర్గా హైదరాబాద్కు మంచి హాస్పిటల్కు ట్రీట్మెంట్, గవర్నమెంట్ హాస్పిటల్కు హైదరాబాద్కు వెళ్దామన్నా కూడా వాళ్ళకు ఛార్జీలకు డబ్బులు లేని పరిస్థితిలో ఇక్కడ స్థానికుడు ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తూ వీళ్ళందరికీ సేవలు అందిస్తున్నటువంటి ఎండి జలీల్ పాషా, నీడా మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ సభ్యులు తను. సో ఈ మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఈరోజు మన డి ప్రవీణ్కి 5,000 రూపాయల ఆర్థిక సాయం గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చెందడానికి మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ అబ్బాయి కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆశిస్తూ మన 100 రూపాయలు గ్రూప్ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా మాకు సమస్య తెలియజేస్తే కంపల్సరీ నీడా స్వచ్ఛంద సమస్య. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న రిక్షా కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లలో ఇంటింటా చెత్త సేకరణ చేసే రిక్షా, ట్రాలీ కార్మికులు 118 మంది వరకు ఉన్నారని, కార్మికుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల వారిపై పని భారం పెరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ మధ్యనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని రాష్ట్ర ప్రభుత్వం పెంచినందున ప్రస్తుతం 50 డివిజన్లకు గాను 60 డివిజన్లు పెంచడం వల్ల పని విస్తరణ పెరుగుతుందని, కార్మికుల సంఖ్య తక్కువ ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణ రైతాంగాన్ని కంటికి రెప్పలాగా చూసింది కేసీఆర్ అని, వారి పాలనలో తెలంగాణ రైతులంతా రాజుల్లాగా బతికారని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిద్దామన్న రేవంత్ ఛాలెంజ్ను స్వీకరించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చ చేద్దామన్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో తొలి సీఎం కేసీఆర్ని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్నదాతలకు అండగా నిలిచింది కేసీఆర్ మాత్రమే అన్నారు. రేవంత్ పాలనలో రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. యావత్ తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలన తిరిగి కోరుతున్నామన్నారు. ఎక్లాస్పూర్ గ్రామంలో కాటమయ్య కిట్ల పంపిణీ. ఈ కార్యక్రమంలో మండ శ్రీనివాస్, ఎస్ఐ అబ్కారి మరియు సిబ్బంది నరేష్, రావణ్ రాజ్ కుమార్, బీసీ కార్పొరేషన్ నుండి బత్తిని శ్రీనివాస్ గౌడ్, మూల మల్లేష్ గౌడ్, తోడేటి జితేందర్ గౌడ్, మేండగోని బుచ్చయ్య గౌడ్, అగనపల్లి, సోమనపల్లి, మద్రాల, ఎక్లాస్పూర్ గ్రామాల గౌడ కులస్తులు, సంఘం ప్రెసిడెంట్ గంగాధరి శ్రీనివాస్ గౌడ్, గోరక సాగర్ గౌడ్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకుల పిలుపు. సింగరేణి ఏరియా హాస్పిటల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన సింగరేణి సంస్థకు డైరెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ పోట్రు. సింగరేణి పరిధిలో లేని డిమాండ్లతో కూడిన సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొనవద్దు. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ విజ్ఞప్తి. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దామని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకుల పిలుపు. నజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు. సింగరేణి సంస్థలో సీఎంపీఎఫ్ ఆధ్వర్యంలో ప్రయాస అనే ప్రత్యేక కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.